ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన శ్రీ గురు టీవీ ఆలయ దర్శనికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అంకురార్పణ విశ్వక్సేనుల వారి వాహన సేవ గురించి తెలుసుకుందాం. వెంకన్న బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 3వ తారీఖు గురువారం రాత్రిన వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం అంకురార్పణ ఘట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు నిర్వహించారు. మనం ముందుగా విశ్వక్సేనుల వారి గురించి తెలుసుకుందాం. విశ్వక్సేనుల వారు అంటే శ్రీవారి సేనాధిపతి. మనం మొదటగా ఏ పనికైనా విఘ్నేశ్వర పూజ చేసి పని ప్రారంభిస్తాం. అదే వైష్ణవ ఆరాధనలో మొదట విశ్వక్సేనుల వారికి పూజలు జరుగుతాయి. అలా మనకి చాలా ముఖ్యమైన వారు విశ్వక్సేనుల వారు. శ్రీవారి సేనాధిపతిగా పిలిచే విశ్వక్సేనుల వారు విశేష అలంకరణతో శంఖం, చక్రం, గద, ఖడ్గం తదితర ఆయుధాలను ధరించి ఛత్ర చామర మంగళ వాయిద్యాల భేరీ నినాదాల నడుమ తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి మాడవీధులలో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లని పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి ఊరేగింపు అనగా పర్యవేక్షణ నిర్వహించారు. ఇది జరుగుతుండగా మరొక పక్క ఆలయంలోని యాగశాలకు సమీపంలో అంకురార్పణ జరిగే ప్రదేశాన్ని పేడతో అలికి ఆ ప్రదేశంలో బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు. మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ అనే ఇత్యాది దేవతలకు ఆహ్వానం పలుకుతారు. భూమాతను ప్రార్థిస్తూ ముందుగానే సేకరించిన పుట్టమన్ను కుండలలో నింపి నవధాన్యాలను చల్లి నీరు పోసి నూతన వస్త్రంతో అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. ప్రతిరోజు దీనిలో కొద్దిగా నీరు పోస్తూ మొలకలు వచ్చేలా చూస్తారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించి స్వామివారి ఆశీస్సులు పొందడం కోసం ఈ అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహిస్తారు. చల్లిన విత్తనాలు బాగా మొలకెత్తడం వలన ఉత్సవాలు గొప్పగా జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఇదే ఈరోజు మన శ్రీ గురు టీవీ ఆలయ దర్శినిలో బ్రహ్మోత్సవాల్లో భాగమైన మొదటి రోజు అంకురార్పణ విశ్వక్సేనుల వారి వాహన సేవ. ధన్యవాదములు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేనండోయ్ గంట సింబలు. దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ఏ చిన్న వీడియో అప్లోడ్ చేసినా మీరు తెలుసుకోవచ్చు.